అహింసే ఆయుధంగా ప్రపంచాన్ని కదిలించిన మహానేత ఎవరో తెలుసా? అవును, అదే మహాత్మా గాంధీ. నమస్కారం అందరికీ. ఈ రోజు మనం భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానేత మహాత్మా గాంధీ గారి జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఎర్లీ లైఫ్, ప్రారంభ జీవితం. మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 1869 గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. తన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. చిన్నప్పటి నుంచే నిజాయితీ, క్రమశిక్షణ ఆయన లక్షణాలు. గాంధీ గారు లండన్లో న్యాయశాస్త్రం చదివారు. తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్లి న్యాయవాదిగా పనిచేశారు. అక్కడ ఆయనకు జాతి వివక్ష ఎదురైంది. ఈ సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చింది. బర్త్ ఆఫ్ సత్యాగ్రహ్. దక్షిణాఫ్రికాలోనే ఆయన సత్యాగ్రహం అనే సిద్ధాంతాన్ని ప్రారంభించారు. అహింసా మార్గంలో పోరాటం చేయాలి అని నిర్ణయించుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చంపారణ్ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, అసహకార ఉద్యమం వంటి పోరాటాలకు నాయకత్వం వహించారు. దాండీ మార్చ్, ఉప్పు సత్యాగ్రహం 1930లో గాంధీగారు ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. దాండీ వరకు 240 మైళ్ల నడక చేసి బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రారంభించారు. డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలను ప్రేరేపించారు. గాంధీ గారి ముఖ్యమైన సిద్ధాంతాలు: అహింస, సత్యం, సాధారణ జీవితం. ఆయన జీవితం ప్రపంచానికి ఒక గొప్ప పాఠం. డెత్, మరణం. జనవరి 1948 గాంధీ గారు హత్యకు గురయ్యారు. కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాయి. లెగసీ, వారసత్వం. గాంధీ గారు భారతదేశానికే కాదు, ప్రపంచానికి శాంతి, అహింస సందేశం ఇచ్చారు. ఆయనను ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని గౌరవంగా పిలుస్తారు. మహాత్మా గాంధీ గారి జీవితం మనకు చెప్పేది హింస కాదు, అహింసే గొప్ప శక్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.